అక్కడి నుంచి కదా వచ్చింది. లాయర్లు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆడ విచారిస్తున్నారు. ఆయన ఢిల్లీ వెళ్ళి మాట్లాడేది ఏముంది? సిద్ధార్థ లోద్రా ఆడి నుంచి వచ్చాడు, ఢిల్లీ నుంచి వచ్చి విచారిస్తున్నాడు. మరి ఈయన ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు? అమిత్ షా గారు కాళ్ళు పట్టుకుంటే బెయిల్ వచ్చింది. అది వాళ్ళే చెప్పారు కదా. పురంధేశ్వర్ గారిని తీసుకొని మధ్యలో మీడియేటర్కి వెళ్తే మోదీ గారి కాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకుంటున్నారు కాబట్టి బెయిల్ రద్దు అవటం లేదని చేసుకోమనండి. మేము ఎవరు కాళ్ళు పట్టుకోవాలా? మేము కాళ్ళు పట్టుకోవాలి మేము వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టుగా ఒక్క నిమిషం వినుంటే ఈరోజు ఇన్ని కేసులు కానీ ఏమి ఉండేవి కాదు. కానీ మేము వినం కూడా. ఎందుకంటే సోనియా గాంధీ చెప్పినట్టు ఒక్క నిమిషం విని ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కుటుంబాలను ఒకే చోటకు తీసుకొని వచ్చి వాళ్ళకి ఏదో నువ్వు ఇస్తానన్నది ఇచ్చేసే అంటే అని జగన్మోహన్ రెడ్డి గారు దానికి కానీ స్టిక్ అని అయి ఉంటే మా మీద ఒక్క కేసు ఉండేది కాదు, వైట్ పేపర్ లాగా ఉండేవాళ్ళం. సో ఇవన్నీ మేము భరించాల్సినటువంటి పని ఉండేది కాదు కదా. సో వాళ్ళు ఎవడో అనుకుంటాడండి, అనుకోకుండా ఎందుకుంటారు రాజకీయాల్లో. ఇప్పుడు మీరు వర్మ గారిని చూసి అసలు వర్మ గారు 100 కోట్లు సంపాదించడం అని ఒకటి ఉంటాడు. మీ పరిస్థితి ఏందో నాకు తెలుసు, నా పరిస్థితి మీకు తెలిసిద్ది. సో ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన లేదు. ఒక్కటైతే క్లియర్గా చెప్తా ఉన్నాం కూటమి ప్రభుత్వానికి, పెట్టుకోండి కేసులు. మిమ్మల్ని చూసి మా గ్రామ స్థాయిలో ఉండేటటువంటి మహిళా కార్యకర్త కూడా భయపడదు. సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు మీ ముఖ్య క్యాడర్ అంతా. ఎక్కువగా మాట్లాడుతున్నారు. పేరు నాని గారు అంత యాక్టివ్గా లేరు. పేరు నాని గారు 2 రోజులకు ప్రెస్ మీటే ఉంటుంది. రోజా గారు ఇంత ముందు అంత స్పీడ్గా అనిపించట్లేదని. సార్ ఒకటి రోజా గారు కనపట్లేదు అన్న వాళ్ళకి రోజా గారు 2 రోజులు బయటకు రాగానే ఆమె ట్రోల్ స్టార్ట్ చేస్తారు. పేరు నాని గారు మొన్న ఆ కేసు అంశం ఉన్నప్పుడు ఒక 10 రోజులు వాటికి సంబంధించినటువంటి బెయిల్ వాటి మీద ఉన్నప్పుడు ఆ 10 రోజులు కనపడంలా, రోజు కనపడతానే ఉన్నారు. ఎవరు కనపడిన వాళ్ళు ఎవరు? సార్ 11 అన్నాళ్ళకి 11 నెలలు కూడా కాకుండా ముచ్చెమట్లు పట్టిస్తుంది అదే 11 పార్టీ. మరి 11 నెలలు ఒంటరిగా ఉన్న 11 నెలలు 164 మంది ఎందుకు ముచ్చెమట్లు పట్టిస్తున్నారా? మేము వాళ్ళకి పట్టిస్తా ఉన్నాం అంటున్నా కూటమిని. ఎస్ ఆబ్వియస్లీ. ఏం పట్టిస్తున్నారు? రమ్మనండి ఈరోజు దేనికైనా బహిరంగ చర్చకి పారిపోకుండా. అదే కదా వాళ్ళు చెప్పారు బహిరంగంగా అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడని. అంటే అసెంబ్లీ ఒకటే మాట్లాడడానికి వేదిక? అసెంబ్లీ ఒకటే మాట్లాడడానికి వేదిక? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు అంటే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితేనే వాళ్ళు సమాధానం ఇస్తారు. ఏ ప్లాట్ఫామ్ తీసుకుంటారు? కాదండి, ఇప్పుడు నేను ట్విట్టర్ సాక్షిగా అడిగినా కూడా రెస్పాండ్ అవ్వాలి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్బుక్ సాక్షిగా అడిగినా రెస్పాండ్ అవ్వాలి, ట్విట్టర్ సాక్షిగా అడిగినా రెస్పాండ్ అవ్వాలి, ఏదైతే ఆయన ఒక ప్రెస్ మీట్ సాక్షిగా అడిగినా రెస్పాండ్ అవ్వాలి. మేము అడుగుతున్నాం, ఈరోజు విశాఖలో భూములు దోచిపెడుతున్నారు, ఏదైతే ఉరుసా అనేటటువంటి ఒక ఊరు పేర్లు అనేటువంటి ఒక పోరంబోక్ కంపెనీకి దోచిపెడుతున్నారు అన్నాం. వారం రోజులు అవుతుంది, ఒక్కడెందుకు మాట్లాడలా? టీసీఎస్కి 99 పైసలకి 21 ఎకరాల ల్యాండ్ ఎందుకు కేటాయించారని అడిగాం, ఒక్కడెందుకు మాట్లాడలా? మీరు ఒక పథకం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఈ సంవత్సరం అమ్మఒడి ఒక్కరికి కూడా రాలా, రేపు ఏడాది ఇస్తారని గ్యారెంటీ లేదు అంటున్నాం, ఎందుకు మాట్లాడలా? అంటే ఎక్కడ అడిగినా మాట్లాడాలి, అది అసెంబ్లీ కాదు. ఎక్కడ అడిగినా వాళ్ళ దగ్గర నిజాయితీ ఉంటే, వాళ్ళ దగ్గర మగతనం ఉంటే ఎక్కడ అడిగినా మాట్లాడాలి. నేను అక్కడికి వస్తేనే మాట్లాడతా, మా ఊరు పొలిమేర దగ్గరకు వస్తేనే మాట్లాడతా, అమ్మో నేను 10 మంది అనుకుంటేనే మాట్లాడతా, ఈ మాట్లాడొద్దని చెప్పాలి. మేము ట్విట్టర్లో పెడితే వాళ్ళు ట్విట్టర్లో చెప్పానండి, మేము మీడియా సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మీడియా సాక్షిగా చెప్పానండి. అవును, అసెంబ్లీకి వెళ్ళడానికి ఏంటి ఇబ్బంది? ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలి. హోదా ప్రజలే ఇవ్వలేదు, అది వాళ్ళు చెప్పేది. 175 అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటే 164 మంది ఒక పక్షం ఉంటే మిగిలిన 11 మంది ఒక పక్షం ఉన్నప్పుడు వాళ్ళే ప్రతిపక్షం. మీరు లేదు మేము మైక్ ఇవ్వము వాళ్ళు చెబుతున్నారు డైరెక్ట్ గా. స్పీకర్ ఏమంటున్నాడు? వెళ్ళి చూడాలి కదండి, వెళ్ళి చూసిన తర్వాత. అరే ఆయన మాట్లాడి చెప్పినాక ఇంకా మీరు చూసేది ఏంటండి? ఒక రోజు వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ రోజు అసెంబ్లీకి వెళ్ళినప్పుడే ముఖ్యమంత్రి తర్వాత ప్రమాణ స్వీకారాన్ని ప్రతిపక్ష నాయకుడి చేత చేపిస్తారు. దిస్ ఇస్ ఆనవాయితీ. కానీ వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోయినాక, మంత్రులు అయిపోయినాక ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారి మీద వివక్ష చూపించారు. పాయింట్ నెంబర్ 1, ఆ స్పీకర్ చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు భౌతికంగా బతికే ఉన్నాడు కదా, చచ్చిపోలేదు కదా అని మాట్లాడినటువంటి వ్యక్తి అక్కడ కూర్చో ఉన్నాడు. 3, ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, ఆయనకి ఎమ్మెల్యేగా మైక్ ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకోవాలి, మాకు ఎలా అయితే అపోజిషన్ లీడర్ లాగా మైక్ అడిగితే అంతసేపు ఇవ్వమని చెప్పి ఓపెన్గా చెప్పాడు. అలాంటి అసెంబ్లీకి వెళ్తే అంత, వెళ్ళకపోతే అంత, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం డెఫినెట్లీ. దాంట్లో ఏముంది? మరొక ముఖ్య అంశం, కొడాలి నాని గారికి అసలు ఏమైందండి? ఎవరో చెప్పట్లేదు, మీకన్నా తెలుసా? సర్జరీ అయింది. ఏంటి, హార్టా? ఎస్. ఏఐజీ నుంచి ఏదైతే ముంబై హాస్పిటల్ తీసుకుని వెళ్ళారో, ముంబై హాస్పిటల్లో సర్జరీ అయింది. మళ్ళీ ఈరోజు హైదరాబాద్లోనే సేఫ్గానే ఉన్నారు. హైదరాబాద్ వస్తారా? ఎవరు కూడా పాపం టెన్షన్ పడాల్సిన పని లేదు, అధికార పక్షం కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. మళ్ళీ యాక్టివ్గా వస్తారు. మళ్ళీ హైదరాబాద్ వస్తారు, హైదరాబాద్ వచ్చేసారు. ఏం కాదు అంటే చాలా సీరియస్ అయ్యిందన్నారు, అదన్నారు. ఎందుకు వాస్తవం సీరియస్? ఎవరు ఎందుకు చెప్పట్లేదు అసలు ఆయన మెడికల్ రిపోర్ట్? కానీ నేను ఒక మాట చెప్తాను సార్, ఎంత నీచంగా రాజకీయాలు తయారైనాయి అంటే, ఒక మనిషికి బాగోలేదని అంటే ఒకడేమో డ్రామా అంటాడు, ఒకడేమో బతికే ఉన్నాడుగా సావలేదుగా అంటాడు. అంటే